శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం 37వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యతదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. భగవానుడు చెబుతున్నారు, ఏ సుఖము ప్రారంభమునందు విషము వలెను, పర్యవసానమందు అమృతమును పోలినదిగా నుండునో, తన బుద్ధి యొక్క నిర్మలత్వముచే కలుగునట్టి ఆ సుఖము సాత్విక సుఖమని చెప్పబడినది. ఆధ్యాత్మిక చైత్రమున సాధకునకు అభ్యాస కాలమందు ప్రారంభమున బ్రహ్మనిష్ట ధ్యాన వైరాగ్యాదులోకింత కష్టముగా తోచవచ్చును, కానీ అభ్యాసము సాధన పూర్తియగు కాలమున అమృత తుల్యముగా నుండును, ఆత్మసుఖము నవి కలుగజేయును అని భగవానుడు మనకు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. సాధన దశలో గాని అభ్యాస కాలములో గాని ఎవరికైనాను కష్టము కలిగినచో విసుగు చెందకూడదు. అది వాస్తవముకు బాధ కాదనియు పరిణామమున అనంతానందము కలుగుననియు నిశ్చయించి సాధన విడనాడక ధైర్యముతో కొనసాగించవలనని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రారంభ కష్టము విషము వలె తోచునే గాని వాస్తవముగా విషము కాదని భావము ఇక్కడ మనకు తెలియబడుతున్నది. కావున స్పష్టమగు మనకు సుఖము అనేది సాధన వల్లనే లభ్యమవుతుంది అని మనకు ఇక్కడ తెలియబడుతుంది. ఇక్కడ యవ అను పదమనందు గొప్ప అర్థము కలదు. బాధ వలె తోచునే కాని బాధ కాదని ఆ పదము వలన మనకు స్పష్టమవుతున్నది. ఆ తాత్కాలిక బాధకైనను కారణము జన్మార్జితములైన పాప వాసనలకును ఆధునిక పుణ్యవాసనలకును మధ్య కలుగు సంఘర్షణమే గవును. పుణ్యవాసనల బలమై పాప వాసనలను తొలగద్రోయినప్పుడు అవి వెడలిపోవచ్చు. ఒక వింత మనకు బాధ కలిగించవచ్చు, కానీ ఆ బాధ వెనకాల మనకు నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఒకానొక రోగమునకు మందు వేసినప్పుడు ఆ మందు తినేది కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ఒక ఇంజెక్షన్ వేసుకోవాలన్నప్పుడు దాని ప్రభావం కొంత నొప్పి అనిపించవచ్చు, కానీ ఫలితం రోగము తగ్గి ఆరోగ్యము మనకు చేకూరుతుంది. ఇదే మనకు ఒక ఉదాహరణ. ఇంకా ఒక రాయి దేవ విగ్రహముగా మారుటకు మొదట ఉలి దెబ్బలు ఎన్ని తినవలసి ఉంటుంది. బంగారము శిరోభూషణముగా మారుటకు స్వర్ణకారుని సుత్తి దెబ్బలు ఎన్ని తినవలసి ఉంటుంది. ఈ విధంగా జీవుడు ఒకంత త్యాగము చేయవలసి ఉండును. అట్లు అల్ప సుఖమును వదులునప్పుడు ఒకంత దుఃఖము కలుగవచ్చును. అనేక జన్మల నుండి ఆ విషయ సుఖములను బంధువులు జీవుని హృదయ గేహములో నివసించుతున్నారు. కావున వారు పోవునప్పుడు బంధు వియోగమందు వలె తాత్కాలిక ఆవేదన కొంత కలుగును. అంత మాత్రముతో సాధకుడు బెదిరిపోరాదు. కొంత ఓపిక బట్టి సాధనను విడువక కొనసాగించినచో ఆ కష్టకాలము తొలగిపోయి సుఖకాలం ఎంతైనా మనకు వస్తుంది. ఒక విద్యార్థి దశలో రేయింబవళ్ళు కష్టపడి చదువును, తదుపరి ఉద్యోగ కాలమందు సుఖించును కదా. అట్లే ఆధ్యాత్మిక రంగమున ఇంద్రియాదులను నిగ్రహించున్నప్పుడు అంతర్యుద్ధ ఫలితము అంతర యుద్ధము జరుగుతూ ఉంటుంది. కొంత ప్రయాస కలిగినప్పుడు దానిని సహించుకొని ముందునకు సాగిపోవలను. అంతే కానీ భయపడి సాధనను విరమించరాదు. కనుకనే భగవానుడి సాత్విక సుఖము యొక్క నిజ స్థితిని తెలుపుతున్నారు. విష రూప దుఃఖములో అమృత రూప సుఖము యొక్క బీజములున్నవని సెలవిచ్చింది. కావున తాత్కాలిక కష్ట రూపముగు ఆ విషము ఎట్లయినను దీర్ఘమింగవేయలను. మనకు అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే శోకాన మాటున దాగి సుఖమున్నదిలే అంటాడు కవి. కాబట్టి మనకు వచ్చే కష్టము వెనకాల సుఖం ఉంటుంది. కాబట్టి మనం సాధన సంపత్తిని ఎప్పుడూ కూడా విడవకూడదు. ఆత్మబుద్ధి ప్రసాదజం. ఆ సాత్విక సుఖము ఆత్మసుఖము ఎట్లు కలుగగలదు. బుద్ధి నిర్మలముగా నున్నచో విషయ దోషములెవ్వియు లేకయుండినచో నిర్మల దర్పణమున ప్రతిబింబము వలె ఆత్మసుఖము అందు గోచరింపగలదు, అనుభూతము కాగలదు. కాబట్టి సుఖమునపేక్షించు వారు మొట్టమొదట తమ బుద్ధిని నిర్మలముగా నొనర్చుకొనవలెను. మోక్షమెచటనున్నది అన్నప్పుడు, సుఖమెచటనున్నది అన్నప్పుడు
కొందరు ప్రశ్నించుదురు. దానికి భగవానుడిచట సమాధానమొసంగిరి. మోక్షము దైవ సుఖము ఆకాశములు లేదు, పాతాళములు లేదు, నిర్మలమగో తన బుద్ధి ఎందే కలదు. ఈ అర్థముని శ్రీ వశిష్ఠ మహర్షి కూడా మనకు తెలియచేశారు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.